మన జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. ఆ క్షణాలు చాలా భారంగా గడుస్తాయి. ఆ క్షణాల్లో మన చుట్టూ వందల మందుండొచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటివారు, అందరి నవ్వులు, మాటలు వినిపిస్తూనే ఉంటాయి. కాని లోపలెక్కడో మన హృదయం మాత్రం శూన్యంగా, పూర్తిగా ఖాళీగా అనిపిస్తుంది. మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో వేల కాంటాక్ట్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో వేల కొద్ది లైక్సు, ఫాలోవర్స్ ఉంటారు. కాని రాత్రిపూట నిద్రపట్టక ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్లను తుడిచి మన బాధను నిజంగా వినే ఒక్క మనిషి కూడా ఆ వేల మందిలో కనిపించడు. సరిగ్గా అప్పుడు మనసులో ఒక భయంకరమైన ప్రశ్న మెదులుతుంది. నేనెందుకింత ఒంటరిగా అనిపిస్తోంది? నాకంటూ ఎవరూ లేరా? కాని మిత్రమా, ఒక విషయం విను. ఒంటరితనం అది నిన్ను భయపెట్టే శత్రువు కాదు. అది ఒక లోతైన సందేశం. ప్రపంచం వెనుక పరుగెడుతున్న నిన్ను ఆపి, నీ జీవితాన్ని, నీ ఉనికిని మళ్లీ కొత్తగా అర్థం చేసుకోమని నీ మనసు నీకిస్తున్న ఒక సైలెంట్ సిగ్నల్. ఈరోజు ఈ వీడియోలో ఈ ఒంటరితనాన్ని ఎలా జయించాలి, దాన్ని నిన్ను దహించే అగ్నిలా కాకుండా దారే చూపే దీపంలా ఎలా మార్చుకోవాలి, నీ మనసును నువ్వే ఎలా గెలుచుకోవాలి అన్నది వివరంగా తెలుసుకుందాం. అసలు ఒంటరితనం అనేది మన పక్కన ఎవరూ లేనప్పుడు భౌతికంగా వచ్చే భావన కాదు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనలను ఎవరూ నిజంగా అర్థం చేసుకోవడం లేదు అని మన మనసు కనిపించినప్పుడు పుట్టే లోతైన వేదనే ఈ ఒంటరితనం. మన జీవితంలో జరిగే కొన్ని సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ప్రాణంగా ప్రేమించిన మనిషి మనకు కారణం చెప్పకుండా దూరమవుతాడు. మనం పడుతున్న కష్టాన్ని, చేస్తున్న త్యాగాన్ని మన సొంతవాళ్లే గుర్తించరు. మన గుండెలోని భారాన్ని మాటల్లో చెప్పలేక బయటకు నవ్వుతూ బతుకుతుంటాం. అప్పుడు మన హృదయం నిశ్శబ్దంగా ఒక ప్రశ్న అడుగుతుంది. నన్ను, నా మనసును ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునేవాళ్లెక్కడా? సరిగ్గా అక్కడే, ఆ నిరాశలోనే ఒంటరితనం పుడుతుంది. కాని ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక గొప్ప నిజం ఉంది. ఒంటరితనమనేది మీ బలహీనత కాదు. అది మీ లోపల దాగి ఉన్న అసాధారణమైన శక్తిని, మీ అసలైన వ్యక్తిత్వాన్ని కనుగొనడానికి ప్రకృతి మీకిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం. ఒక చిన్న కథ దృష్టికోణాన్ని మార్చే క్షణం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెబుతాను. ఒకప్పుడు ఒక యువకుడుండేవాడు. అతను చాలా ప్రతిభావంతుడు, అందరితో సరదాగానే ఉండేవాడు. కాని అతనికి ఎప్పుడూ ఒక సమస్య వేధించేది. అతనికెప్పుడూ లోపల ఏదో వెలితిగా, ఒంటరిగా అనిపించేది. ఈ బాధను భరించలేక సమాధానం కోసం అతను ఒకరోజు అడవిలోకి వెళ్లాడు. అక్కడ ప్రశాంతవదనంతో ఉన్న ఒక వృద్ధ సన్యాసిని కలిశాడు. తన బాధను ఆపుకోలేక సన్యాసిని అడిగాడు, స్వామీజీ, నా చుట్టూ ఎప్పుడూ జనం ఉంటారు. అయినా సరే నాకెందుకు ఎప్పుడూ ఎవరూ వేనట్లు ఒంటరిగా అనిపిస్తోంది? నాకెందుకీ శిక్ష? సన్యాసి చిరునవ్వు నవ్వి ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు. నాయనా, రోజులో ప్రపంచంతో చాలాసేపు మాట్లాడుతున్నావు కదా, మరి నీతో నీవు ఎంతసేపు మాట్లాడుకుంటావు? ఆ ప్రశ్నకు యువకుడు ఆశ్చర్యపోయాడు. నాతో నేనా? నేనెప్పుడూ నాతో మాట్లాడుకోలేదే అన్నాడు. అప్పుడు సన్యాసి చెప్పాడు, చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ నిన్ను ఏదో ఒకరోజు వదిలిపోవచ్చు. కాని నీతో నీవు ఉండటం నేర్చుకుంటే, నీ కష్టసుఖాలను నీ మనసుతో పంచుకోవడం నేర్చుకుంటే, నువ్వు ఏ సముద్రం మధ్యలో ఉన్నా సరే ఎప్పుడూ ఒంటరిగా ఉండవు. నీకు నువ్వే ఒక సైన్యం అవుతావు. ఆ మాటలు ఆ యువకుడిలో విద్యుత్తులా ప్రవహించాయి. ఆ రోజునుంచి అతను ఒంటరితనాన్ని చూసి భయపడటం మానేశాడు. దాన్ని తనను తాను తెలుసుకునే, స్వీయ పరిచయం చేసుకునే పవిత్రమైన సమయంగా మార్చుకున్నాడు. ఒంటరితనాన్ని జయించే 3 పవర్ఫుల్ మార్గాలు. మరి మనం ఈ ఒంటరితనాన్ని ఎలా ఏకాంతంగా మార్చుకోవాలి? దానికి ఈ 3 మార్గాలు ఉన్నాయి. 1. నీతో నీవు స్నేహం చేసుకో. ఈ భూమి మీద నీకు అత్యంత నమ్మకమైన, నిన్ను ఎన్నటికీ మోసం చేయని గొప్ప స్నేహితుడు ఒక్కరే, అది నువ్వే. రోజుకు కనీసం అరగంట నీకోసం కేటాయించు. ఫోన్ పక్కన పెట్టు. నీతో నీవు మాట్లాడుకో. నీ కలలు, నీ భయాలు, నీ లక్ష్యాలు ఒక డైరీలో రాయి, లేదా నీకు నీవే చెప్పుకో. అప్పుడు నువ్వు గ్రహిస్తావు, నువ్వసలు ఒంటరివి కాదని. 2. నీ ఒంటరితనాన్ని సృష్టిగా, అంటే క్రియేషన్గా మార్చు. చరిత్ర పుటలు తిరగేసి చూడండి. ప్రపంచాన్ని మార్చిన చాలా గొప్ప ఆలోచనలు, అద్భుతమైన ఆవిష్కరణలు ఏకాంతంలోనే పుట్టాయి.
ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ కూర్చోవద్దు. ఒక పుస్తకం చదువు, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకో, లేదా ఒక గొప్ప లక్ష్యం పెట్టుకో. ఒంటరితనం అనేది మనసుకి ఒక పవర్ఫుల్ ల్యాబొరేటరీ. అక్కడే అద్భుతాలు సృష్టించబడతాయి. 3. నీ జీవితానికి ఒక అర్థాన్ని కనుగొను. మనిషికి ఒంటరితనం ఎప్పుడు భయపెడుతుందో తెలుసా? జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యం లేనప్పుడు. నీ జీవితానికి ఒక మిషన్ పెట్టుకో. నా ఈ జీవితం ఎవరికి ఉపయోగపడాలి? నాకున్న ప్రతిభతో ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలి అని ప్రశ్నించుకో. నీకంటూ ఒక బలమైన లక్ష్యం ఉంటే అదే ఒంటరితనం నిన్ను ముందుకు నడిపే రాకెట్ ఇంధనంగా మారుతుంది. వ్యక్తులు వదిలి వెళ్ళినప్పుడు ఏర్పడే శూన్యాన్ని ఎలా దాటాలి? చాలాసార్లు మన ఒంటరితనానికి కారణం మనకు ఎవరూ లేకపోవడం కాదు, మనం ప్రాణంగా నమ్మిన ఒకరు లేదా మన జీవితంలో చాలా ముఖ్యమైన వారు అనుకోకుండా మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం. ఒక బంధం తెగిపోయినప్పుడు, ప్రాణ స్నేహితులు దూరమైనప్పుడు, లేదా ప్రేమించినవారు వెళ్ళిపోయినప్పుడు మన గుండెలో ఒక భయంకరమైన శూన్యం, వాయిడ్ ఏర్పడుతుంది. ఆ ఖాళీని చూసి మనం భయపడతాం. వాళ్ళు లేకుండా నేను ఎలా బతకాలి అని రాత్రిళ్ళు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటాం. వాళ్ల జ్ఞాపకాలను పట్టుకొని వేలాడుతూ మనల్ని అర్థం చేసుకోమని ప్రాధేయపడతాం. కాని మిత్రమా, ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఒక కఠినమైన కాని అద్భుతమైన సత్యముంది. ఎవరో నీ జీవితం నుంచి వెళ్ళిపోయారంటే నీ కథ అక్కడితో ముగిసిపోయిందని కాదు. నీ జీవితమనే పుస్తకంలో వాళ్ల చాప్టర్ పూర్తయిందనర్థం. ఒక చెట్టు ఎండిపోయిన ఆకులను రాల్చేసినప్పుడే కదా వసంతకాలంలో కొత్త చిగుర్లొచ్చేది. నీ జీవితంలో కూడా అంతే. నీ భవిష్యత్తుకు, నీ ఉన్నత స్థితికి సరిపడని వ్యక్తులను కాలమే నీ నుంచి దూరం చేస్తుంది. అది ప్రకృతి నీకిస్తున్న శిక్ష కాదు, నీకు కల్పిస్తున్న ఒక గొప్ప రక్షణ, ప్రొటెక్షన్. ఆ ఖాళీని చూసి ఇక ఏడవకు. ఆ శూన్యాన్ని నీ కన్నీళ్లతో నింపకు. వాళ్లు వెళ్ళిపోవడం వల్ల వచ్చిన ఈ ఏకాంతాన్ని నీ లక్ష్యాలతో, నీ కొత్త ఆలోచనలతో, నీ ఎదుగుదలతో నింపు. నిన్ను వదిలేసి వెళ్లిన వాళ్లకోసం ఏడుస్తూ కూర్చునే బదులు నిన్ను నువ్వు ఎంతలా మార్చుకోవాలంటే, ఒకరోజు నీ విజయాన్ని చూసి ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని నేను కోల్పోయానా అని వాళ్లే బాధపడాలి. ఒక గోల్డెన్ రూల్ గుర్తుంచుకో. ఎవరైనా నీ జీవితంలోకి రావాలనుకుంటే చిరునవ్వుతో ఆహ్వానించు, వెళ్ళిపోవాలనుకుంటే దారి చూపించు. కాని ఎవర్నీ నీకోసం ఉండిపోమని, నీతో మాట్లాడమని బతిమిలాడకు. నీ విలువ తెలుసుకున్నవాళ్లు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టరు. నిన్ను వదిలేసిన వాళ్లకు నువ్వు ఎంత ఏడ్చినా నీ విలువ ఎప్పటికీ అర్థం కాదు. ఒక శిల్పి అద్భుతమైన విగ్రహాన్ని చెక్కాలంటే పనికిరాని రాళ్లను ఉలితో పగలగొట్టి దూరం చెయ్యాలి. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది కూడా అదే. ఆ బాధ భరించు. నిన్ను నువ్వు ఒక కొత్త మనిషిగా, ఎవరిపైనా ఆధారపడని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దుకో. ఇప్పుడు గమనించు మిత్రమా, ఒంటరితనం నీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు. ఉక్కును కొలిమిలో కాల్చినట్లు నీ అసలు వ్యక్తిత్వాన్ని పదును పెట్టడానికొచ్చింది. ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తులు, స్వామి వివేకానంద దగ్గర్నుండి ఏపీజే అబ్దుల్ కలాం వరకు ఎవరైనా సరే ఒంటరిగా ఉన్న సమయంలోనే తమ గొప్ప ఆలోచనలకు ప్రాణం పోశారు. ఒక గొంగళి పురుగు ఒంటరిగా ఒక గూటిలో బందీ అయినప్పుడే అది అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. నీ ఒంటరితనం నీ బలహీనత కాదు, అది నీ సూపర్ పవర్. ఎందుకంటే ఎవరితోడూ లేకపోయినా తన కాళ్లమీద తాను ఒంటరిగా నిలబడగలిగిన మనిషి రేపు ఈ ప్రపంచాన్నే గెలవగలడు. ఈరోజు ఈ క్షణం నుంచి ఒక గట్టి నిర్ణయం తీసుకో. ఇకపై ఒంటరితనం నీ దరిదాపుల్లోకి వస్తే దాన్ని ఒక శాపంగా చూడొద్దు, దాన్ని ఒక గొప్ప అవకాశంగా చూడు. ఎందుకంటే నువ్వు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నీ జీవితంలో ప్రతి క్షణం నీతో పాటే ప్రయాణించే, నీతో ఎక్కువసేపు ఉండబోయే ఒకే ఒక్క మనిషి నువ్వే. ముందు నీతో నీవు స్నేహం చేసుకో. అప్పుడు చూడు, ఒకప్పుడు నిన్ను భయపెట్టిన ఆ ఒంటరితనం కూడా రేపు నీ జీవితంలో నిన్ను అత్యున్నత శిఖరాలకు చేర్చే గొప్ప గురువుగా మారుతుంది.